న్యూరో, పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చందానగర్, హైదరాబాద్. మొట్టమొదటిసారిగా ఓటమి యొక్క పాఠాలు ఎలా ఉన్నాయంటారు మీకు? సో ఇది కూడా చూడాలి, దేవుడు ఇది కూడా చూడమని చెప్పాడు. సరే, తప్పకుండా దీన్ని వాస్తవ పరిస్థితులు అంగీకరించాలి. నెల రోజులే అయింది కాబట్టి సో వాస్తవ పరిస్థితులు మేము అంగీకరిస్తాం, ఏమి ఇబ్బంది లేదు. సో ఇంకో భవిష్యత్తు ముందుంది, ఏమి నష్టమేం లేదు కదా. 5 ఏళ్ళు అనేది పెద్ద దూరమేం కాదు కదా, అంతా కలిపినా కూడా ఇది 60 నెలలే కదా. ఇదే సంకల్పంతో ఇదే ఆశయంతో ఉన్నారు కదా. 2029 ఎన్నికల్లో బరిలో మీరే ఉంటారా, మీ కుమారుడు ఉంటారా? చూద్దాం. ఈ ఎన్నికలకే రవీంద్రనాథ్ రెడ్డి గారు బరిలో ఉండరు, వాళ్ళ కుమారుడు వస్తాడు బరిలో కానీ చాలా ప్రచారం జరిగింది. లేదు కాదుకూడదు, ఇద్దరు తప్పించి వైఎస్ కుటుంబం నుంచి మరొకరు అక్కడ పోటీ చేసే అవకాశం, పెద్ద చర్చలు జరిగాయి. తప్పు కానీ అవన్నీ కూడా ఊరికేదో రాస్తూ ఉంటారు తప్ప వేరే ఏం లేదు. ఎవరైనా కూడా యంగ్స్టర్స్ పైకి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది, ఎంకరేజ్ చేయాల్సిన అవసరం మాకు కూడా ఉంది. డెఫినెట్గా మీ కుమారుని ఎంకరేజ్ చేస్తారా? 2029లో మళ్ళీ మీరే పోటీ చేయాలనుకుంటారా? అప్పుడున్న పరిస్థితులను బట్టి చూద్దాం. అంటే రవీంద్రనాథ్ రెడ్డి గారికి ఇంకా పదవీకాంక్ష ఇంకా ఉందా? ప్రజలకు సేవ చేయాలి, సర్వీస్ చేయాలనేది తప్పకుండా ఉంటుంది. 2029కి రవీంద్రనాథ్ రెడ్డి గారు నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానం ప్రకారం 70 ఏళ్ళకి వస్తారనుకుంటా. మరి ఇంకా చాలు కదా, కుమారుడిని ఎంకరేజ్ చేయొచ్చు కదా. అయితే ఇంకా పదవీకాంక్ష ఉందంటారా, ఇంకా ప్రజలకు సేవ చేయాలని? చూద్దాం. అలా బైఫర్కేషన్ జరుగుతుంది, రీఆర్గనైజేషన్ జరుగుతుంది 29 ఎలక్షన్కు. సో ఏమైనా పెరుగుతాయి కాన్స్టిట్యున్సీలు, పెరిగితే తండ్రి ఒక చోట కుమారుడు ఒక చోట పోటీ చేయవచ్చు, దాంట్లో తప్పేం లేదు. అంతా మీరే ఉంటే మిగతా వాళ్ళు ఎట్లా సార్? పార్టీకి మంచి చేసే వాళ్ళు కావాలండి, ఎవరంటే వాళ్ళు కాదు కదా. ప్రజలకు మంచి జరిగే కార్యక్రమం, ప్రజలకు మంచి చేసి ఉంటే వాళ్ళు ప్రజలు ఓట్లేస్తారు, ప్రజలకు మంచి చేయకపోతే ఓట్లేరు. ప్రజా సంక్షేమం కోసం ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేకి మీరు ఏమైనా డెడ్ లైన్ పెట్టారా? ఇంతకాలం లోపల ఈ సమస్యలు తీర్చాలి లేకపోతే ఉద్యమిస్తామనేసి ఏమన్నా? మేము 2 ఏళ్ళు టైం ఇద్దాం అనుకున్నాం ఈ ప్రభుత్వానికి, అంత దూరం కూడా ఉన్న పరిస్థితి లేదు. ఇది ఏది బాగుంది కదా, పవన్ కళ్యాణ్ గారు రోజు ఒక ప్రభుత్వ ఉద్యోగిలా వెళ్ళి సెక్రటరీలో కూర్చుంటున్నారు, అధికారుల్ని అందరినీ పరుగులు పెట్టిస్తున్నారు. మరోవైపు బీజేపీ నాయకులు పరుగులు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీకి వెళ్ళి మొన్ననే చాలా ప్రాజెక్టులకు సంబంధించి అదే మేమందరం కూడా సహకరిస్తాం దానికి. వాళ్ళు బాగా చేయమనే చెప్తాం మేము కూడా. పోలవరం సంబంధించి విదేశీ నిపుణులు వచ్చిపోయారు. అదే మరి ఇవన్నీ చేసి ఈ రాష్ట్రాల్లో ప్రజలందరికీ కూడా ఈ ప్రభుత్వం ఉపయోగపడితే మంచిది కదా. మేమంతా కూడా ఆహ్వానిస్తాం, మేమంతా సపోర్ట్ చేస్తాం, ఇబ్బంది లేదు. అందుకోసమే 2 years దీనికి టైం ఇద్దాము. ఎందుకు 2 years మీరు రిలాక్స్ అవుతారు? రిలాక్స్ అయ్యేది ఏమి ఉండదు. ఎప్పుడు ప్రజలకు అన్యాయం జరుగుతుందో అప్పుడు ప్రభుత్వ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకుపోవడమే మా పని. దీంట్లో నిర్లక్ష్యము అలక్ష్యం అనేది ఎప్పుడు ఉండదు. డెఫినెట్గా ఎప్పుడు జరిగినా రెడీగా ఉంటాం. అయితే 2 years దీనికి టైం ఇద్దాము. ఏదో వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, సరిగా నడుపుతారేమో గమనిద్దాం ఏమి అని చెప్పేసి. ఎందుకు ఫస్ట్లోనే అందరినీ విమర్శించడం ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఉద్దేశంతో మేమైతే అనుకోవడం జరిగింది. కానీ అంత ఉన్న పరిస్థితి ఉన్నట్టుగా లేదు ఇది చూస్తే. ఎందుకంటే ఉచిత ఇసుక అని చెప్పినారు, మళ్ళీ ఉచితం ఎక్కడ లేదే, ఎక్కడ ఊపించలే, ఉచితమేమి లేదు. దానికి లోడింగ్ అన్లోడింగ్ కింద కండిషన్స్ అప్లై అన్నట్టుంది. 1+1 ఫ్రీ కండిషన్స్ అప్లై అన్నట్టు అట్లే ఉన్నట్టుంది. ఉచితం అంటే ఎండ్ యూజర్కు ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళకి ఇసుక ఫ్రీగా దొరికినప్పుడు మాత్రమే దాన్ని ఉచిత ఇసుకే అంటారు. దానికి ఏందో నేనే లారీ పెడతా, నేనే మిషన్ పెడతా, నేనే ఎత్తుతా, నేనే ఇంటికి దగ్గరకు తీసుకుపోతా, నాకు ఇంత లెక్క కట్టు, ఏం అవసరం ఇది, నా సీనరీ ఛార్జెస్ ఇంత అవుతుంది, దానికి లెక్క కట్టు, భరించు, ప్రభుత్వం భరించు, ఉచిత ఇసుక అన్నారు. ఫైనల్గా స్ట్రైట్ ప్రశ్న సార్ ఒకటి. ఇటీవల సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే పులివెందుల శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి పార్లమెంటుకి వెళ్ళబోతున్నారు అనేది, ఇది వాస్తవమా కాదా? సృష్టి ఇదే చెప్తే కదా నేను, నిజాలు ఏంటి ఉండవు, వీళ్ళే సృష్టిస్తారు ఒక సమస్యను, వీళ్ళే దాన్ని మళ్ళా డిబేట్ పెడతారు, టీవీలలో డిబేట్ పెడతారు, డిస్కషన్ చేస్తారు పెద్ద ఎత్తున ఏమేమో అని. ఎందుకు పోటీ చేయాలనుకుంటాడు చెప్పు? ఎలక్షన్ అయిపోయి నెలగాలే, ఎందుకు పోటీ చేయాలనుకుంటాడు ఎంపీకి, ఇంకో దానికి ఎవరు చెప్పినారు? వీళ్ళే రాస్తారు, వీళ్ళే సోషల్ మీడియాలో పెడతారు, వీళ్ళే పేపర్లలో రాసేస్తారు.
వీళ్ళే టీవీలలో డిబేట్ చేసేస్తారు. మీరు అటు జగన్ గారికి ఇటు షర్మిలమ్మ గారికి ఇద్దరికి మేనమామ కదా, మరి ఇద్దరిని కూర్చోబెట్టి ఒక సర్దుబాటు చేసి రాజీ కుదిరిస్తే వైఎస్ రక్తం అంతా ఒకవైపే ఉంటుంది కదా సార్. ఇద్దరు విడిపోయి ఒకరు కాంగ్రెస్ పార్టీ, ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఒకరు తల్లి కాంగ్రెస్, ఒకరు పిల్ల కాంగ్రెస్ అన్నట్టు అయిపోయారు కదా. దీనివల్ల ఈ డివైడ్ అండ్ రూల్ వల్ల ఇబ్బందులు పాలు కావడం లేదంటారు? అవుతారు కాబట్టే కలిసి ఉంటారని చెప్పేసి నేనైతే భావిస్తాను. దేవుడు కూడా అదే మీరు కూర్చోబెట్టి మాట్లాడే ఒక ఇది చేయలేదంటారా? జరుగుతుంది, మంచిగా జరుగుతుంది అనుకుందాం. రవీంద్రారెడ్డి గారి యొక్క ఆశయం ఏంటి అసలు? ప్రజలకు సర్వీస్ చేయాలి అన్నది తప్ప నాకు రాజశేఖర రెడ్డి గారే ఆదర్శము. ఓకే. సో రాజశేఖర రెడ్డి గారు ఏమేమి చేయాలనుకుంటాడో అవన్నీ కూడా నేను చేయాలని కోరుకుంటా. ఓకే. సో తప్పకుండా ప్రజలకు మంచి చేయాలనేదే నా ఉద్దేశం. మీరు చేయాలంటే మీకు పవర్ ఉండాలి, ఎమ్మెల్యే కావాలి, తర్వాత మంత్రి కావాలి. ఏమీ లేదండి, ఏమీ లేకపోయినా చేయవచ్చు. సర్వీస్ చేసేది ఏముందండి, ఈరోజు రిమ్స్లో ఈ అటెండెంట్లకు పేషెంట్లకు ప్రభుత్వం భోజనం పెడుతుంది, అటెండెంట్లకు ఎవరు పెట్టరు. సో వాళ్ళకు మేము ఎప్పటి నుంచో పొద్దున్నే అంటే మధ్యాహ్నం ఒక 500, 450, 500 మందికి భోజనం పెడతాం. ఈవినింగ్ మళ్ళీ ఒక 280 మంది, 300 మందికి భోజనం పెడతాం. సో ఇవన్నీ కూడా ఏమి మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అయితేనే అవన్నీ కూడా కొనసాగుతూనే ఉంటాయి. మా సర్వీస్ అనేది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. అదొకటే కాదు, అవకాశం ఉన్న మేరకు హెల్ప్ చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా సార్, ఇలాంటి సేవా కార్యక్రమాలతో మీరు ముందుకు పోయి మీ బావగారు అయినంటే మహానేత రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం అండి నాగరాజు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.